నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ టైగ్రెస్కు బిగ్ షాక్. మాజీ సీఎం మమతా బెనర్జీపై నాన్ స్టాప్ ఎఫ్ఐఆర్లు. హిందూ ధర్మంపై వ్యాఖ్యల వివాదం. మమతపై బిగుస్తున్న చట్టపరమైన ఉచ్చు. బెంగాల్ కొత్త సర్కార్ సంచలన నిర్ణయం. లైబ్రరీల నుంచి దీదీ పుస్తకాలు అవుట్. అధికార మార్పిడి దెబ్బకు కుప్పకూలుతున్న తృణమూల్ సామ్రాజ్యం. రాజకీయ ప్రతీకారమ అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. మరి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంతటి అత్యంత భీకరమైన ఉత్కంఠభరితమైన పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ నడుస్తుంది. మొన్నటి వరకు బెంగాల్కు ఒక నియంతలా శాసించిన బెంగాల్ టైగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు పేకమేడలా కూలిపోతుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఓవైపు పార్టీ నేతల జంపింగ్లు, మరోవైపు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులతో సతమతమవుతున్న దీదీకి ఇప్పుడు ఊహించిన విధంగా మరో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై తాజాగా ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, మరోవైపు ఆమె ప్రతిష్టాత్మకంగా రాసుకున్న సాహిత్యంపై కూడా కొత్త ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ లైబ్రరీల నుంచి మమతా బెనర్జీ రాసిన పుస్తకాలను తొలగిస్తూ బెంగాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. మరి కోల్కతా వేదికగా నడుస్తున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు సత్యాలు ఏంటి? దీదీ చుట్టూ బిగిస్తున్న ఆ ఉచ్చు ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసి రావడం లేదు. అధికారం పోయాక ఆమె చుట్టూ చట్టపరమైన ఉచ్చు అత్యంత వేగంగా బిగుస్తుంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో పోలీస్ యంత్రాంగాన్ని శాసించిన ఆమె ఇప్పుడు అదే పోలీసుల రికార్డులో నిందితురాలిగా మారడం బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాన్నే రేపుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కోల్కతాలోని ఎస్ప్లనేడ్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో రెండు విభిన్న మతాల మధ్య శత్రుత్వాన్ని పురుగొల్పేలా, సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచేలా మమతా బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరి తుషార్ కాంతిదాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోల్కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని పలు కఠినమైన సెక్షన్ల కింద 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఈ కేసును తదుపరి విచారణ కోసం హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ట్విస్ట్ ఏంటంటే మమతా బెనర్జీపై నమోదైన కేసు ఇక్కడతో ఆగలేదు. దేశ సార్వభౌమత్యానికి, అంతర్గత శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఆమె ప్రసంగాలు ఉన్నాయంటూ సిలిగురిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు ఫైల్ అయింది. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే భయాందోళన సృష్టిస్తూ మమతా ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కావాలనే రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రిపై తప్పుడు కేసులు బనాయిస్తుందని, సోషల్ మీడియా వేదికగా దీదీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రపూరిత ప్రచారం సాగుతుందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి బెంగాల్ రాజకీయాల్లో ఈ కేసుల రచ్చ ఒకవైపు అయితే, మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొత్త ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం కోల్కతా సెక్రటరియట్లో భూకంపం సృష్టించింది. మమతా బెనర్జీ కేవలం ఒక రాజకీయ నాయకురాలే కాదు, ఆమె ఒక కవయిత్రి, రచయిత్రి కూడా. ఇప్పటి వరకు ఆమె దాదాపు 150కి పైగా పుస్తకాలు, కవితా సంకలనాలు రాశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి మమతా బెనర్జీ రాసిన పుస్తకాలన్నింటినీ తక్షణమే తొలగించాలని అధికారంలోకి వచ్చిన నయా సర్కార్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. వీటిలో మమతా రాసిన అత్యంత పాపులర్ చిల్డ్రన్స్ బుక్ ఎపాంగ్ ఒపాంగ్ షుపాంగ్ కవితా సంకలనం కూడా ఉండడం గమనార్హం. మరి గత 2025 అప్పటి టీఎంసీ సర్కార్ ప్రభుత్వ నిధులను ఉపయోగించి మమతా బెనర్జీ రాసిన సుమారు 90 రకాల పుస్తకాలను విధిగా కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలోని లైబ్రరీలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గౌరీ శంకర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వం అత్యంత నియంతృత్వ ధోరణిలో వ్యవహరించిందని, విద్యార్థులకు ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వని మమతా బెనర్జీ పుస్తకాల కోసం ప్రభుత్వ నిధులను భారీగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ లైబ్రరీలో కేవలం విద్యా వికాసానికి, జాతీయవాద భావాలకు దోహదపడే సాహిత్యం మాత్రమే ఉండాలని,
రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, కాజీ నజరుల్ ఇస్లాం వంటి మహానుభావుల పుస్తకాలకు మాత్రమే ఇకపై ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో మమతా పుస్తకాల కొనుగోళ్ల కోసం జరిగిన నిధుల కేటాయింపులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ రాయబోతున్నట్లు మంత్రి ప్రకటించడం బెంగాల్ వ్యాప్తంగా సంచలనాలు రేపుతోంది. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ను తన గుప్పెట్లో ఉంచుకున్న ఒక బలమైన ప్రాంతీయ శక్తి అధికారం కోల్పోయిన కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఇంతలా బలహీనపడడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఒకవైపు సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తుంటే ఎన్డీఏ వైపు చూపు చూస్తుండడం, మరోవైపు ఇలా వరుస క్రిమినల్ కేసులు, పుస్తకాల తొలగింపు వంటి అవమానాలు మమతా బెనర్జీని తీవ్ర డిఫెన్స్లోకి నెట్టేస్తున్నాయి. తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన మమతా బెనర్జీ ఈ సరికొత్త రాజకీయ చట్టపరమైన వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేది తేలాల్సి ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చుట్టూ ముసురుతున్న వివాదాలు, కొత్త ప్రభుత్వ సంచలన నిర్ణయాలు. ఒకప్పుడు బెంగాల్ శాసించిన దీదీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఎదుర్కొంటున్న ఈ రాజకీయ తుఫాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీదీ చేసిన తప్పులు ఇప్పుడు పాపాలుగా ఆవిడని వెంటాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా మమతా బెనర్జీ అరెస్టు ఖాయం, ఆవిడ బయటికి రావడం అసాధ్యం అంటూ జరుగుతున్న ప్రచారం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.